శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 17 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి 10:28 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. రేవతి నక్షత్రం ఉదయం 7:38 వరకు ఉంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. బుధవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం అనేది ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఉదయం 7:38 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఉదయం 7:38 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. బుధవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఇది వాహన ప్రమాదాలను కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ 2 వ్యతిరేక యోగాల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 12 రాసుల వాళ్ళు కొద్దిగా ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళాలి. అప్పుడు యోగాలు వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి రేవతి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయినటువంటి బుధుడు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు. అంటే బుధుడు శత్రుక్షేత్రమైన కుజుడింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి వ్యతిరేక ఫలితాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు. కాబట్టి ఆకస్మిక సమస్యలు 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా విజయాలను అందిపుచ్చుకుంటారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. రేవతి నక్షత్రం ఉదయం 7:38 వరకు ఉంది. కాబట్టి ఈ రేవతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించటం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే తైలాభ్యంగనం నిర్వహించుకోవచ్చు. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే చాలా మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. ముఖ్యమైన అధికార పదవులు తీసుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలం. మోటారు వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా రేవతి నక్షత్ర బలం పనిచేస్తుంది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే మీకు రావాల్సిన ప్రాపర్టీస్ గురించి హక్కులు పొందటానికి రేవతి నక్షత్ర బలం పనిచేస్తుంది. నిశ్చయ తాంబూలాలకు అంటే ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి అనుకూలం. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్రం పనిచేస్తుంది. ఉదయం 7:38 లోపు రేవతి నక్షత్రం ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఉదయం 7:38 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. ఈ అశ్విని నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. గర్భాధానం నిర్వహించవచ్చు. నూతన వస్త్రధారణ చేయవచ్చు. మోటారు వాహనాలు నడపడానికి అనుకూలం. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్ర బలం పనిచేస్తుంది. మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం పనిచేస్తుంది. అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన స్నానాలకు అశ్విని నక్షత్రం పనిచేస్తుంది. జాతకంలో గ్రహదోషాలు ఉన్నట్లయితే ఆ గ్రహదోషాలన్నీ కూడా దాన ధర్మాలు ఇవ్వటం ద్వారా శాంతి చేసుకోవటానికి కూడా అశ్విని నక్షత్ర బలం పనిచేస్తుంది. అంటే గ్రహదోష నివారణ కోసం మనం ఇచ్చుకునే అన్ని దానాలకు కూడా అశ్విని నక్షత్రం చాలా మంచిది. ఉదయం 7:38 తర్వాత అశ్విని నక్షత్రాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు దినఫలం కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనపరమైన నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. అలాగే మీ దగ్గర పనిచేసే వ్యక్తుల వల్ల మోసగించబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర పనిచేసే
వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు పిత్రార్జిత ధనాన్ని అభివృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. తరతరాలుగా వచ్చే ఆస్తులు డెవలప్ చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు బాగా యోగిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో ప్రతి పనిలో కూడా అనుకూలతలు పెంపొందింపజేసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విశేషమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి శత్రుత్వాలు పెరిగే సూచనలు ఉన్నాయి. నరదిష్టి పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరితో మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కొన్ని విషయాల్లో మనస్తాపం కలుగుతుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వ్యాపార పరంగా, పని వాళ్ళ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు పరిపూర్ణమైనటువంటి దైవానుగ్రహం కలుగుతుంది. పూజలు చేస్తే ఈరోజు ఆ పూజల వల్ల విశేషమైన ప్రయోజనాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు వాళ్ళతో పాటు పనిచేసే సహచరుల వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సహచరులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రయత్నించినా సరే, ప్రయత్నించిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అశుభ వార్త ఒకటి వినే అవకాశం ఉంది. మనోధైర్యంతో దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో చక్కటి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి శత్రుత్వాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరితో జాగ్రత్తగా మాట్లాడాలి. బంధుమిత్రులతో గొడవలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే విద్యారంగంలో ఉన్న మీనరాశి వాళ్ళు చక్కటి ఉత్తీర్ణతతో విజయాలు సాధించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు మాస శివరాత్రి కాబట్టి, శివునికి ప్రియమైన రోజు కాబట్టి శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే అద్భుతంగా కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ధనలాభం కలుగుతుంది. కాబట్టి శ్రీం శివాయ నమః ఈ మంత్ర జపం అద్భుత ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించుకోవచ్చు. జ్యోతిష, గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ బుధహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కొత్తగా ఏవైనా కన్స్ట్రక్షన్స్ ప్రారంభించడానికి కూడా బుధహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి బుధహోర అనుకూలం. అలాగే ఎవరైనా బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించాలంటే ఆ బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.